పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగుగాక. సహోదరి దేవుడి యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 68:5లో తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాళ్లకు న్యాయకర్త అయినాడు. అవును సహోదరుల తండ్రి లేని వారికైనా బైబిల్ గ్రంథంలో మనం చెప్పుకోవాల్సిన విషయం తండ్రి లేని బిడ్డ అనగానే ఎస్తేరే గుర్తొస్తుంది ఆమె. ఎందుకంటే ఎస్తేరు ఎంతగా దయ పొందిందంటే మోర్దెకై విషయంలో కూడా తన తండ్రి చెప్పినట్టు పినతండ్రి చెప్పిన మాట విన్నదండి. విని లోబడ్డది. అందుకే రాజుగారి ఇంటికి ఆమె దేవుడు దీవించి ఆస్వాదించాడు. అంత రాజుగారి ఇంటికి రాణిగా మార్చబడి మారినాక కూడా తన గర్వం అహంకారం లేదండి. ఎంత తగ్గింపు జీవితం తెలుసా. మారినా కూడా తన జనాంగాన్ని రక్షించక ఉపవాసం ఉండి తన జనాంగాన్ని రక్షించుకోగలిగింది. కాబట్టి సహోదరి వల్ల తండ్రి లేని బిడ్డలకు దేవుడు తప్పకుండా తండ్రిగా ఉన్నాడండి. ఇక విధవరాలు పక్షానికి వచ్చినప్పుడు చూస్తాం కదా మనం. విధవరాలిగా ఉన్నటువంటి వారు అనగానే మనకు గుర్తొచ్చేది ఏలియా కాలంలో విధవరాలు ఉందండి అక్కడ సారేపత్ అనే ఊరిలో. ఆ విధవరాలు కొద్దిగానే పిండి ఉంది, కొద్దిగానే నూనె ఉంది, ఇక నేను చచ్చిపోవాలి నా కొడుకుకి ఇచ్చేసా కొద్దిగా తోటి అనుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఏలియా ప్రవక్తను ఆ ఇంటికి పంపించి దీవించి ఆ నూనె తక్కువ కాదు, తొట్టిలో పిండి తక్కువ కాదు. చూడంగా దేవుడు ఎంత గొప్పవాడండి. సహోదరి ఈ రోజు నువ్వేనా విధవరాలు ఉండి బాధపడుతున్నావేమో. దేవుడు విధవరాలికి ఎంత బలమైన శక్తి ఇచ్చాడంటే విధవరాలి పక్షుల భర్తగా ఉన్నాడు అనుకుంటా. భర్త లేని కుటుంబాలు చూడండి, భర్తగా ఇలా చనిపోతారో లేదో కానీ ఆ ఇంటి మీద కందృష్టి పెడతారండి. ఎప్పుడు ఏం చేద్దామా, కూల్చుదామా, ఎప్పుడు ఏ నిందలు మోపుదామా, అవమానాలు పెడదాం. కానీ దేవుడు చూసి కూరుకునేవాడు కదని. కందృష్టి ఒకవేళ మానవుడు కందృష్టి ఆ ఇంటి మీద ఉంటుందేమో కానీ దేవుడి కందృష్టి మహాశక్తి కలిగింది. ఆయన తలుసుకుంటే ఆయన కనుడు అగ్నిజ్వాలల వంటి కనుడు. ఆయన తలుసుకుంటే ఒక క్షణం చాలండి అద్భుతాలు చేయాలంటే. ఎంతటి బలవంతునైనా కూడా విధవరాల పక్షులు దేవుడు ఉండి అద్భుతం చేస్తారు. బలవంతునైనా కూడా దేవుడు ఓడిస్తారు. అంత బలశాలి మన దేవుడు. కాబట్టి సహోదరి ధైర్యంగా ఉండి విధవరాలని బాధపడకండి, దేవుడు అద్భుతాలు చేస్తారు. అదేవిధంగా ఎలీషా కాలంలో కూడా ఒక జ్వరాలను చూస్తున్నాం కదండి. అక్కడ ఎలీషా కాలంలో కూడా ఒక విధవరాలను చూస్తున్నాం. ఆ విధవరాలు ఏం చేసిందంటే పాపం భర్త చనిపోయే ముందు అప్పులన్నీ చేసిపోయాడు. అప్పులు చేస్తే ఆమెకి ఏమీ అర్థం కాలే. ఎప్పుడైతే అప్పుడున్నాడో అప్పు చేసినా తీర్చమని భర్త లేడు కదా ఆమెని బాధించి వేధించడం మొదలుపెట్టినప్పుడు వెంటనే ఆ మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు వెంటనే అక్కడికి ఎవరు వచ్చారు తెలుసా అండి? ఎలీషా వచ్చాడు. ఎలీషా వచ్చి అద్భుతంగా ఆమె దగ్గర ఏముందని అడిగినప్పుడు అయ్యా నా దగ్గర నూనె తప్ప ఏం లేదన్నదండి. ఆ కొద్దిగా నూనె ఆ ఇల్లు చుట్టుపక్కల అరువుగా పాత్రలు తెచ్చి ఆ ఇల్లుని నూనె ఫ్యాక్టరీగా మార్చాడు. దేవుడు ఎంత అద్భుతాలు చేయగలడు తెలుసండి. ఆశ్చర్యంలోకి అద్భుతమైన ప్రణాళికలోకి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను తీసుకోగలడు. కాబట్టి సహోదరి నమ్మి విశ్వసించండి, అద్భుతాలు మీ జీవితంలో జరుగును. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మీ సవింతా సిస్టర్ అన్నా ప్రేయర్ గ్రూప్ ఒంగోలు.